హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి కిచెన్. ఈరోజు నేను మెంతి కూరతోటి నిలవ పచ్చడి పెడుతున్నానండి. చాలా బాగుంటుంది. ఈ సీజన్లో మెంతాకు బాగా దొరుకుద్దండి తక్కువ రేటుకే. అలాంటప్పుడు ఇలా తెచ్చుకొని పెట్టుకుంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. ముందుగా మెంతి కూర తీసుకొని ఇట్లా చిన్న చిన్న కాడలుగా తుంపుకోవాలి. ఆకులన్నీ కాడలు వేయొద్దు. శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వాటర్ పోసి ఉడకబెట్టుకొని మిక్సీ పట్టుకొని అది కూడా పక్కకు పెట్టండి. ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసి మనం కడిగి పెట్టుకున్న మెంతి కూరని అందులో వేయండి. ఆయిల్లో వేసేసి తడంతా పోయేంత వరకు కొద్దిసేపు ఎంపుకోవాలి. మరీ దీన్ని ఎక్కువ ఫ్రై చేయొద్దండి. మెంతాకుని తడిపోయేంత వరకు హైలో పెట్టి దగ్గరుండి వేపుకోండి. ఇలా మనం కొద్దిసేపు వేగంగానే అలా నీరు వస్తుంది. ఆ నీరు కొద్దిగా ఎనికిపోయి మనకు ఆయిల్ పైకి వస్తుందండి. అలా వచ్చేంత వరకు వేపుకోండి. ఇట్లా నేను చూపెట్టిన విధానంగా వేపుకొని పక్కకు పెట్టుకోండి. మరో ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత నూనె పోసుకొని 4 ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఒక 4 ఎల్లిపాయలు కొట్టి అందులో వేసుకోండి. ఒక 2 రెమ్మల కరివేపాకు, కొంచెం ఇంగువ అండి. ఇంగువ అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా కొంచెం కలర్ వచ్చేంతవరకు వేపుకొని ఈ తాలింపుని కూడా పక్కకు పెట్టండి. మరీ ఎర్రగా వేపొద్దండి. ఈ తాలింపుతోటే పచ్చడి టేస్ట్ వస్తుంది. ఇలా నేను చూపెట్టినట్టుగా వేపి దాన్ని పక్కకు పెట్టి చల్లార్చండి. ముందుగా మనం వేపి పెట్టుకున్న మెంతాకు గిన్నెలో తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన చింతపండు గుజ్జండి, అది కూడా అందులో వేసేయండి. వేసిన తర్వాత 3 చెంచాల కారం వేసానండి. మరి కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళు అయితే ఇంకొక స్పూన్ అయినా వేసుకోవచ్చు. 2 చెంచాల ఉప్పు, ఒక 3 ఎల్లిపాయలు ముద్దగా నూరినండి, జీలకర్ర, మెంతి పొడి, ఎల్లిపాయ ముద్ద, మిక్సీ పట్టింది అది కూడా వేసుకొని మనం తాలింపు పెట్టినది కూడా చల్లారాలి. చల్లార్చిన తర్వాతే ఇది తాలింపు కలుపుకోవాలండి. ఇలా అందులో తాలింపు వేసేసి మొత్తం మనం మెంతాకు, చింతపండు మొత్తం కలిసిపోయేటట్టుగా కలుపుకొని మొత్తం కలిసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు కానీ కారం కానీ సరిపోయిందా లేదా అని. ఏదైనా తక్కువ ఉంటే మరి కొద్దిగా కారం ఉప్పు వేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగుంది. అస్సలు చేదు ఉండదండి. ఇది ఒంటికి కూడా చాలా మంచిది. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. రోజుకు ఒక ముద్ద ఇట్లా మెంతాకు కూరతోటి మనం పచ్చడి ముద్ద తిన్నామంటే ఒంటికి కూడా చాలా మంచిదండి. ఇలా ఒకసారి మీరు పెట్టి చూడండి. అయితే చింతపండు పడని వాళ్ళు నిమ్మరసంతో కూడా చూసి పెట్టుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.